హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. మనకు ఇప్పుడు సమ్మర్ సీజన్లో మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో ఎన్నో రకాలైన వంటలను చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ వీడియోలో మామిడికాయతో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చెప్పిన ఈ చిన్న చిట్కాతో ఇలా పులిహోర చేస్తే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా చేయండి. దాన్ని చేయడానికి నేను ముందుగా మనము రోజు వండుకునే అన్నంలాగానే అన్నం వండుకొని పెట్టుకోవాలి. అన్నం వండుకున్న తర్వాత దాంట్లో ఎంతవరకు మనం పులిహోర చేయగలమో ఆ పులిహోరని క్వాంటిటీని మనము పక్కన పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు. దానికంటే ముందు మనము ఒక మామిడికాయను తీసుకొని దాన్ని పొట్టు మొత్తం తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక దాన్ని మనము పోపు చేసుకోవడానికి నేను ఇక్కడ ఏ గిన్నెలో అయితే మామిడికాయ పులిహోర చేస్తున్నానో ఆ గిన్నెలోనే డైరెక్ట్గా పోపును వేసుకుంటున్నాను. పోపును వేయడానికి పులిహోర కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. 2-3 చెంచాల వరకు నూనె పోసుకొని దాంట్లో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి దాంట్లోనే మనము 5-6 పచ్చిమిరపకాయలను మధ్యగా కట్ చేసి వేసుకోవాలి. అలాగనే 5 ఎండుమిరపకాయలను కూడా వేసి బాగా అవి కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే 5-6 మిరియాలను, 2 చెంచాల పల్లీలను, 1 చెంచా మినపప్పును వేసుకున్నాను. ఇక్కడ పల్లీలు మీ క్వాంటిటీని తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను మినపప్పు, పొట్టు మినపప్పుని ఇక్కడ తీసుకున్నాను. కావాలంటే మీరు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ శనగపప్పును వేయడం లేదు. ఇవి బాగా వేగడానికి మనము దీంట్లో 1 చెంచా ఉప్పుని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత నేను 10 కరివేపాకు రెబ్బలను, సన్నగా తరిగిన కొత్తిమీరను, 1 చెంచా పసుపుని, 1 చిటికెడు ఇంగువని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు అంతా స్టవ్ ఆఫ్ చేసి మనము 1 చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలపాలి. జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల దీని పులిహోర టేస్ట్ మరింతగా పెరుగుతుంది. అది మొత్తము పోపుకి పట్టేలా కలిపి దాని తర్వాత మనము ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని కొంచెం ఇంగువని కూడా వేసి కలపాలి. కలిపిన తర్వాత మనం ఎంతైతే రైస్ చేస్తున్నామో అంత రైస్ని వండుకున్న దాంట్లో నుంచి తీసి ఈ పోపులో వేసి బాగా కలపాలి. పోపు మొత్తము రైస్కి పట్టేలా కలిపి రుచి చూసి మనకు ఉప్పు సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఈ టైంలోనే చూసి కావాలనుకుంటే ఉప్పుని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. రైస్ మొత్తాన్ని కూడా పోపు పట్టేలా కలిపి మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ. మీరు ప్రసాదానికి కనుక చేస్తాననుకుంటే విడిగా రైస్ వండుకొని కలుపుకోండి. ఈ విధంగా నేను చెప్పినట్టు ఒకసారి ఈ పులిహోరని చేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.